పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి 7 ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేసిన వెంటనే మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. దాదాపు 174 కోట్ల రూపాయలకి అప్రూవల్ ఇవ్వడం, 114 కోట్ల రూపాయల వరకు నిధుల కేటాయింపు జరగడం, అంటే నిధుల విడుదల కూడా జరిగిపోవడం చకచకా జరిగినాయి. ఈ అంశం పైన అందరిలోనూ ఆసక్తి ఉంది. ప్రధానంగా 2 అంశాలు వినిపిస్తున్నాయి ఇందులో. అఖండ గోదావరి ప్రాజెక్టు, అలానే గండికోట ప్రాజెక్టు. ఇందులో అఖండ గోదావరి ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎందుకు దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఇంత ఇన్స్టెంట్గా కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు ఎందుకు చేసింది, ఒకసారి విశ్లేషించి చూస్తే కనుక అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది 2027లో జరగబోతున్నటువంటి గోదావరి పుష్కరాల కోసం చేయబోతున్న ఏర్పాట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. దీన్ని ఇమీడియట్గా ప్రారంభిస్తేనే ఈ 2 ఏళ్లలో పనులు పూర్తయ్యి 2027 నాటికి గోదావరి పుష్కరాల్ని వైభవోపేతంగా నిర్వహించవచ్చు అనేటువంటి సంకల్పాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయిన వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని అందజేశారు. ఆయన వెంటనే అప్రూవల్ ఇచ్చారు. మరుసటి రోజు కల్లా నిధుల విడుదల కూడా జరిగిపోయింది. మొత్తం 94 కోట్ల 44 లక్షల రూపాయలు ఈ ప్రాజెక్టుకి అంచనా వేశారు. అంటే దాదాపు 100 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ఏర్పాట్లని రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది. ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతుందో ఒకసారి ఆ అంశాన్ని కూడా పరిశీలిద్దాం. గోదావరి నది అనగానే ఉభయ గోదావరి జిల్లాలు గుర్తొస్తాయి. ఇటువైపు తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అటువైపు పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా చూస్తే ఒకవైపు తూర్పుగోదావరి జిల్లా, మరొక వైపు ఏలూరు జిల్లా పరిధి కనిపిస్తుంది. కాబట్టి రాజమండ్రిని కేంద్రంగా చేసుకొని ఇక్కడ జరగబోయేటువంటి నిర్మాణాలని ప్రధానంగా అఖండ గోదావరి ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి పుష్కర్ నగర్ నుంచి సుందరీకరణ పనుల్ని 2 ఘాట్లు, అంటే రాజమండ్రి వైపు, ఇటు కొవ్వూరు వైపు 2 ఘాట్ల మధ్య కూడా పూర్తి స్థాయిలో పుష్కరాలకు సంబంధించినటువంటి ఘాట్ల డెవలప్మెంట్ వర్క్స్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఈ పనుల్లో భాగంగా పెద్ద ఎత్తున పార్కుల డెవలప్మెంటు, సుందరీకరణ, అలానే ముఖ్యమైనటువంటి 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ హ్యావ్లాక్ బ్రిడ్జికి సంబంధించి చాలా కాలంగా ఒక చర్చ జరుగుతుంది. దాదాపు 100-150 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జిని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనని గతంలోనే ఏపీ ప్రభుత్వం చేసింది. అంటే 2017-18 సమయంలో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపించారు. అయితే అది ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో భాగంగా హ్యావ్లాక్ బ్రిడ్జిని ఒక టూరిస్ట్ స్పాట్ కింద డెవలప్ చేయబోతున్నారు. అదే క్రమంలో చుట్టుపక్కల ఉన్న కడియం నర్సరీల వరకు గోదావరి అందాలని దేశవ్యాప్తంగా అందరూ చూసే విధంగా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికోసం ఘాట్ల డెవలప్మెంటు, అలానే బోటింగ్ షికార్లు కూడా రాజమండ్రి దగ్గర గోదావరిలో ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లని ఈ ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేశారు. సో ఇవన్నీ కలిపి మొత్తంగా చూస్తే కనుక ఓవరాల్గా 94 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతాయనేటువంటి అంచనా వేశారు. అందుకనే ఇన్స్టెంట్గా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీనికి సంబంధించినటువంటి అప్రూవల్స్ అన్నీ ఇచ్చింది. విడుదల చేస్తున్నటువంటి 117 కోట్ల రూపాయల్లో 94 కోట్ల రూపాయలు గోదావరి, అఖండ గోదావరి పనులకే కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ శాతం ఈ పనుల్ని ప్రారంభించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో గోదావరి అందాలని దేశవ్యాప్తంగా వీక్షించే విధంగా, ఎందుకంటే గోదావరి పుష్కరాలు గోదావరి నది పొడవునా జరిగినా కానీ రాజమండ్రి దగ్గర జరిగేటువంటి పుష్కరాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. రాజమండ్రి చరిత్ర కానీ, రాజమండ్రికి సంబంధించినటువంటి గత వైభవపు ఆనవాళ్ళను కూడా చూపించే విధంగా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున రిసార్ట్స్ డెవలప్మెంట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది. కేవలం పుష్కరాలను దృష్టిలో పెట్టుకునే కాకుండా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక టూరిస్ట్ స్పాట్ కింద, అలానే సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి నగరంగా గోదావరికి ఉన్నటువంటి ప్రత్యేకతని దేశం యావత్తు చూసే విధంగా ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వలన ఇటు నియోజకవర్గాల వారీగా చూస్తే రాజమండ్రి, కొవ్వూరు నియోజకవర్గాల, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధితో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక తీర్థ ప్రాంతాలు, అంటే గోదావరి దగ్గరలో ఉన్నటువంటి, ఆ తీరం దగ్గరలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలను కూడా ఇందులో భాగంగా డెవలప్ చేయబోతున్నారు. అక్కడ వసతులు కల్పించడం ద్వారా పర్యాటకుల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది. అందుకనే టాప్ ప్రయారిటీగా కూటమి ప్రభుత్వం అఖండ గోదావరి ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. ఈ ప్రాజెక్టు కింద ఉమ్మడి గోదావరి జిల్లాలు 2 కూడా
లబ్ధి పొందడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా వసతులు కల్పించేందుకు కొన్ని ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. గోదావరి పుష్కరాల సమయానికి ఈ తీర ప్రాంతం మొత్తాన్ని కూడా అంటే పూర్తి స్థాయి రివర్ ఫ్రంట్గా దీన్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని, సమగ్ర ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. పుష్కరాలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించిన అఖండ గోదావరి ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ పనులు ఇక శరవేగంగా ప్రారంభం కాబోతున్నాయి. అతి త్వరలోనే పనుల్ని ప్రారంభిస్తారు. ప్రణాళికాబద్ధంగా వీటిని డెవలప్ చేసేటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. నిధుల కొరత లేకుండా చూసే బాధ్యతని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేసుకోబోతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.